ఒక్కసారిగా ఉన్నట్టుండి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులంతా మాయమైపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఏ వార్నింగ్లు, ఎక్స్‌ప్లనేషన్‌లు లేకుండా ఇప్పుడే మాయమైపోయారనుకుందాం. తర్వాత ఏం జరుగుతుంది? ప్రకృతి దానిని స్వాధీనం చేసుకుంటుందా? నగరాలు కూలిపోతాయా? భూమి చివరకు తనను తాను రిపేర్ చేసుకుంటుందా? లేదా అంతా గందరగోళంగా మారుతుందా? ఈరోజు మనం టైం ట్రావెల్ చేసి చూద్దాం. మనం మాయమైపోయిన క్షణం నుండి 10,000 సంవత్సరాల వరకు సైంటిఫిక్ ఎవిడెన్స్లతో చూద్దాం. చివరి వరకు చూడండి. ఇది ఖచ్చితంగా మీకు షాకింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు మొదటి కొన్ని నిమిషాలు ఏం జరుగుతుందో చూద్దాం. ప్రపంచం భయంకరమైన నిశ్శబ్దంలో మునిగిపోతుంది. హారన్లు ఏమీ మోగవు, అరుపులు లేవు, మెషిన్స్ ఏవీ నడవడం లేదు. ఉన్నదల్లా ప్రకృతి, గాలి యొక్క సున్నితత్వం మాత్రమే. ఆకాశంలో వేలాది విమానాలు ఇంధనం అయిపోవడంతో కొన్ని గంటల్లోనే కూలిపోతాయి. దానివల్ల అవి మండుతున్న శిథిలాలుగా మారుతాయి. రైళ్ళు, మెట్రోలు, కార్లు కొంతసేపు కదులుతూ ఉంటాయి, తరువాత ఆగుతాయి. విద్యుత్ ప్లాంట్లు ఆగిపోతాయి. జల విద్యుత్ స్టేషన్లు నడుస్తూనే ఉంటాయి. కానీ ఫాసిల్ ఫ్యూయల్ ప్లాంట్లు మానవ జోక్యం లేకుంటే ఫెయిల్ అయిపోతాయి. ఇప్పుడు కొన్ని రోజులు మరియు వారాల తర్వాత ఏమవుతుందో చూద్దాం. సూపర్ మార్కెట్లలోకి జంతువులన్నీ వెళ్ళి అక్కడ ఉన్న ఆహార పదార్థాలన్నింటినీ తింటాయి. ఎలుకలు, పావురాలు, వీధి కుక్కలు మానవ నివాసాలను ఆక్రమించుకుంటాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఓవర్ హీట్ అయిపోయి ప్రాణాంతక రేడియేషన్ లీకులకు కారణమవుతాయి. దగ్గరలోని నగరాలు అన్నీ డెత్ జోన్స్గా మారుతాయి. ఆనకట్టలు పొంగి పొర్లుతాయి. ముంబై, న్యూయార్క్ మరియు షాంఘై వంటి మెట్రో నగరాలను ముంచెత్తుతాయి. సంవత్సరం తరువాత ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. వాయు కాలుష్యం పారిశ్రామీకరణకి ముందు ఏ స్థాయిలో ఉండేదో ఆ స్థాయికి పడిపోతుంది. ఢిల్లీ, బీజింగ్, లాస్ ఏంజల్స్ లాంటి పట్టణాలలో శతాబ్దంలోనే అత్యంత పరిశుభ్రమైన గాలి ఉంటుంది. అడవి జంతువులు వాటి భూభాగాలను తిరిగి పొందుతాయి. పెంపుడు జంతువులైన పశువులు, పిల్లులు, కుక్కలు బ్రతకడం కోసం బాగా కష్టపడతాయి. నెమ్మదిగా కొత్త అడవి జాతులుగా పరిణామం చెందుతాయి. ఋగ్వేదం ప్రకారం భూమి దాని శక్తివంతమైన బలంతో అన్ని గాయాలను గ్రహించి తిరిగి లేవగలదు. దీని అర్థం మానవుడు నాశనం చేయకుంటే దానంతట అదే పునరుద్ధరించుకుంటుంది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మెయింటెనెన్స్ లేనందువల్ల వంతెనలు, ఆనకట్టలు, ఆకాశాన్ని తాకే భవనాలు కూలిపోవడం స్టార్ట్ అవుతాయి. సబ్వేలన్నీ వరదలతో నిండిపోతాయి. భూగర్భ నగరాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. చమురు శుద్ధి కర్మాగారాలు, ట్యాంకులు కుళ్ళిపోతాయి. సముద్రాలలోకి ఆయిల్ లీక్ అయిపోతూ ఉంటుంది. చైనా గ్రేట్ వాల్, ఈజిప్ట్ పిరమిడ్లు ఇంకా ఉంటాయి. కానీ కొత్తగా కట్టిన బిల్డింగులు కూలిపోతాయి. అయితే 100 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అడవులు అన్ని చోట్ల విస్తరిస్తాయి. ఓజోన్ పొర పూర్తిగా రికవరీ అయిపోతుంది. సముద్ర జీవజాలం బాగా అభివృద్ధి చెందుతుంది. పగడపు దిబ్బలు తయారవుతాయి. ప్లాస్టిక్ మొత్తం విచ్ఛిన్నమైపోతుంది. కేవలం సముద్రపు లోతుల్లో ఉన్న ప్లాస్టిక్ ఇంకా ఉంటుంది. ప్రకృతి గురించి గరుడ పురాణం ఏం చెబుతుందంటే, కృత్రిమాన్ని తుడిచిపెట్టినప్పుడు దాని స్థానాన్ని తిరిగి పొందుతుంది. ఇది భూమికి పునర్జన్మ లాంటిది. ఇదంతా ఓకే. అయితే 10,000 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. పిరమిడ్లు, భారతదేశంలో కొన్ని దేవాలయాలు ఇంకా ఉండొచ్చు, కానీ మిగతావన్నీ పోతాయి. కొత్త రకమైన జంతు జాతులు పుడతాయి. బహుశా మనలాంటి తెలివైన నాగరికతలు ఏర్పడతాయి. భవిష్యత్తులో గ్రహాంతర వాసులు వచ్చినా వారికి మానవులు ఉన్నారని కూడా తెలియకపోవచ్చు. భూమికి మనుషులు అవసరం లేదు, కానీ మనుషులకు భూమి అవసరం. మనం మన గ్రహాన్ని గౌరవించి రక్షించుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న భవిష్యత్తును మనం నివారించవచ్చు. భగవద్గీత ఏం చెబుతుందంటే, దేవుడు అన్ని జీవులలో నివసిస్తాడు, వాటి విధిని కూడా నిర్దేశిస్తాడు. జ్ఞానులు ప్రకృతికి అనుగుణంగా నడుచుకుంటారు. కాబట్టి అసలు ప్రశ్న ఏమిటంటే, మనం ప్రకృతితో కలిసి జీవిస్తామా లేదా ప్రకృతి మనల్ని తొలగిస్తుందా?